ఈరోజు ఈ వీడియోలో మీకు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ ఒక్క వీడియోతో అసలు స్టిచ్చింగే ఫ్రాక్సే కుట్టడం రాని వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ వీడియోతోటి మీరు నేర్చుకుంటారని చెప్పేసి నా ఆశ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోగలరు. ఎందుకంటే ఇది దగ్గర 26 మినిట్స్ ఎంతో వచ్చిందండి వీడియో. కంప్లీట్ గా పిన్ టు పిన్ అసలు ఫ్రాక్ ఎలా కుట్టాలి అనే దగ్గర నుంచి, క్లాత్ ని ఎలా మనము తీసుకోవాలనే దగ్గర నుంచి కంప్లీట్ చివర్ల అంచులు కుట్టేంత వరకు నీట్ గా డీటెయిల్ గా వివరించాను. చూసేయండి. ఇదిగోండి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి ఒక క్లాత్ అన్నమాట. ఒక 2-3 ఇయర్స్ బేబీకి అయితే సరిపడేటువంటి క్లాత్ ఇది. నేను చూడండి, ఇది వచ్చేసి చూపిస్తున్నాను మీకు నీట్ గా. అది బాడీ పార్ట్, కింద వచ్చేసి బాటమ్ వేరు విత్ లైనింగ్ తోటి. మీకు ఇంకోసారి నేను కటింగ్ కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ ని పక్కన పెట్టేసుకుందాము. లైనింగ్ అండ్ బాటమ్ వే, అది మెయిన్ పార్ట్. ఇది బాటమ్ వేరు, ఇది వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్ ను కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ ఎందుకంటే మనకు ఫ్రంట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి, 2 పార్ట్స్ రావాలి కాబట్టి మనం ఆ విధంగా తీసుకోవాలి. అదే విధంగా మనం ఇంకొకటి వచ్చేసి మెయిన్ పార్ట్ కూడా ఇప్పుడు లైనింగ్ చెప్పినట్టుగానే డబుల్ లేయర్ మీద తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, 1 2 3. మనము క్లాత్ ని మామూలుగా ఫోల్డ్ చేసి దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేసుకుంటే 4 లేయర్స్ వస్తాయి. మీకు ఐడియా ఉండి ఉంటది ఖచ్చితంగా. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని దాన్ని నీట్ గా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. వీడియో ఎందుకో కొంచెము మూమెంట్ నార్మల్ గా లేదు, అర్థం కావట్లేదు. చూస్తాను నేను దాని గురించి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రిల్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 పార్ట్స్ కి బాటమ్ వేర్ కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి అంబ్రెల్లాస్ కూడా వేస్తున్నారు, బట్ ఏంటంటే ఇట్లా ఫ్రిల్స్ పెట్టి కుట్టుకుంటే బుట్ట బొమ్మ లెక్క చాలా బాగుంటారు అనమాట. నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో తోటి మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బేబీకి వాళ్ళు ఫ్రాక్ కుట్టుకునేంత ఈజీగా అయితే నేను స్టిచ్చింగ్ మెథడ్ చెప్పబోతున్నాను. నీట్ గా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నీట్ గా వీడియో మొత్తం చూడండి. ఇది దగ్గర 26 మినిట్స్ ఏమో వచ్చింది, కానీ ఈ వీడియో మొత్తం చూస్తే 100% మీరు ఫ్రాక్ అయితే కుట్టడం నేర్చేసుకుంటారనమాట. సో ఒకవైపు అయితే అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి, అది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ను కూడా సేమ్ ఇందాక మనం ఎట్లయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అదే విధంగా యాజ్ యూజువల్ గా, అంటే బ్యాక్ ఫ్రంట్ ఏంది అంటున్నానంటే కింద మనం కుచ్చులు పెట్టి జాయిన్ చేస్తాం కదా, వాటిని బ్యాక్ ఫ్రంట్ అంటున్నాను నేను, అదనమాట. ఇదిగోండి ఈ విధంగా 2 అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ని అదే విధంగా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ని ఏ విధంగా అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నామో అదే విధంగా లైనింగ్ క్లాత్ ని కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. నీట్ గా ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకైతే స్టిచ్చింగ్ కంప్లీట్ గా వస్తుందని నా ఉద్దేశం అనమాట. ఇదిగోండి ఇట్లాగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ అంతే, ఇందాక మనం ఏ విధంగా అయితే మెయిన్ పీస్ ని పెట్టుకున్నామో అదే విధంగా ఈ లైనింగ్ పీస్ ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటికి ఫ్రిల్స్ పెట్టుకొని పక్కన పెట్టేసుకొని చూడండి, అసలు డీటెయిల్ గా నీట్ గా ఉంది. ఇదిగో సేమ్ మనము నీట్ గా చెప్తున్నాము, బట్ ఎవరు, ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తే చూస్తున్నారు తప్ప సబ్జెక్ట్ ఇస్తామంటే ఎవరు చూసేవాళ్ళు లేరు. బట్ ఏదేమైనా సరే నేను నీట్ గా చెప్పాలనుకున్నాను, అందుకే చెప్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి ఇట్లాగా నేను నేర్చుకునేది నలుగురికి చెప్తే బెటర్ అనిపించింది నాకు. సో నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను కాబట్టి మళ్ళీ యూట్యూబ్ ద్వారానే తిరిగి అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ పీస్ కి, మనం లైనింగ్ పీస్ కి ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ కి మనం ఇందాక మెయిన్ పీస్ కి పెట్టుకున్నటువంటి ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ పీస్ ని అటాచ్ చేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్ పీస్ ని అతికించుకోవడం అంటారు, అదనమాట. మెయిన్ పీస్ కి లైనింగ్ పీస్ ని అంటించుకోవడం, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాం. జాయింట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంకోటి కూడా ఇదిగోండి ఇలా పెట్టుకొని మెయిన్ పీస్ ని దానిపైన పెట్టి దీన్ని సేమ్ యాజ్ యూజువల్ గా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, అసలు కొంచెం మీరు ఇంట్రెస్ట్ గా చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు టైలరింగ్ చాలా కష్టం అని. చాలా ఈజీ అని చెప్తాను నేను. కొంచెం థింక్ చేసి మనము బ్రెయిన్ పెట్టి ఆలోచించామంటే
చాలా చాలా ఈజీ. ఇదిగోండి ఈ విధంగా రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం మనము. ఇదేంటంటే తర్వాత ఐరన్ చేస్తే నీట్ గా వచ్చేస్తాయి అబ్బా. ఇప్పుడు ఏంటంటే అది మన మాట వినదు, ఫోల్డ్ అవ్వవు అనమాట. ఇవి రెండు పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్ ని, అంటే ఇప్పుడు బాటమ్ వేర్ కంప్లీట్ అయిందనమాట. బాడీ పార్ట్ ని మనం ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దాం. చూడండి, అది వచ్చేసి లైనింగ్ ని ఆల్రెడీ నేను కట్ చేసి ఉన్నాను. ఇది ఎప్పుడో కట్ చేసి పక్కన పెట్టినటువంటి పీస్ అన్నమాట. లేదంటే కటింగ్ తోటే చూపించుండేదాన్ని. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను దీనికి మామూలుగా అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే లోపల పక్క నుంచి వేసేసుకోవచ్చు. కానీ నేను పైపింగ్ వేయాలనుకోవట్లేదు, మామూలుగా స్టిచ్ చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే సెల్ఫ్ కాబట్టి అది పైపింగ్ వేయాల్సినంత అవసరం లేదు, అందులో చిన్న పాపేది కాబట్టి అంత అవసరం లేదనిపించింది. పోతే మీకు కూడా నేర్చుకునేందుకు ఈజీగా ఉంటుంది పైపింగ్లు, ఇదంతా తలకాయ నొప్పి. ఇదిగోండి నేను మెయిన్ పీస్ ని మెయిన్ వైపు అంటే లోపల వైపు కాకుండా పై పక్క పార్ట్ లోనే పెట్టి లైనింగ్ ని నెక్ వరకే కుడుతున్నాను. చూడండి, నెక్ వరకే కుట్టి తర్వాత ఏం చేస్తాను చూడండి, ఆ ఎక్స్ట్రా పీస్ ని నెక్ అరౌండ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసేసి ఈ విధంగా టక్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ లో పెట్టుకుంటాను అనమాట. అంటే మనము మెయిన్ తీసుకునేటువంటి లోపల పార్ట్ ఉంటది కదా, అటువైపుకి లైనింగ్ వెళ్ళిపోయేలాగా తిరగేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం రఫ్ చేసేస్తే ఫోల్డ్ అయిపోతుంది అది లైనింగ్ క్లాత్. ఫోల్డ్ అయినప్పుడు చూడండి మెయిన్ పీస్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా తిరగేసుకోవడం అంటారనమాట మన భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే. ఈ విధంగా పైన ఒక కుట్టేసేసుకుంటాను నేను. ఈ థ్రెడ్ మాత్రం పద్దాగా తెగతానే ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు అనమాట. ఇట్లాగా ఒక కుట్టేసేసుకున్నామంటే అక్కడికి కంప్లీట్ అయిపోతుంది నీట్గా. ఇది ఫ్రెండ్స్, అట్లా వేసుకుంటే పైపింగ్ అవసరం లేదు, హెమ్మింగ్ అవసరం లేదు, ఏమీ అవసరం ఉండదు అనమాట. చాలా ఈజీగా అయిపోయేటువంటి ప్రాసెస్ ఇది. ఇదిగో ఇది నెక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము లైనింగ్ ని మెయిన్ పీస్ కి అటాచ్ చేసుకుందాం. అంటే నెక్ పోను మిగతా షోల్డర్స్ దగ్గర, చంక దగ్గర, నడుము దగ్గర, సైడ్స్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి కదండి. ఆ విధంగా దాన్ని అంతా అంటించేసుకుందాము. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందాం అనమాట. మీకు ఇది మామూలుగా అందరికీ తెలిసినటువంటిదే, మెయిన్ పీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకి లైనింగ్ పార్ట్ మెజర్మెంట్ తీసుకుంటాను నేను. సో లైనింగ్ పార్ట్ వరకే ఉంచేసి మిగతా ఎక్స్ట్రా ఏమున్నా సరే అదంతా కట్ చేసేసుకుంటే నీట్ గా పోగులు రాకుండా ఉంటాయని చెప్పేసి నా ఉద్దేశం. ఇదిగోండి ఈ విధంగా ఇదంతా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుంటున్నాను నేను. నీట్ గా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, టక్స్ వేసుకుందామండి. ఎందుకంటే చిన్న పిల్లలకి నడుము దగ్గర కొంచెం సన్నగా అనిపించిందంటే, అంటే షేప్ కనిపించిందంటే నీట్ గా ఉంటది, రెడీమేడ్ లుక్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా షేప్ కోసం అని చెప్పేసి టక్స్ వేసుకుందాం మనము. కొంచెం పైకి వేసుకోవడమే బెటర్, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, నడుము దగ్గర నుంచి కొంచెం షోల్డర్స్ దగ్గర చంక దగ్గరికి అనుకోండి, చంకకి అదే చంక రౌండ్ ఉంటది కదా, కరువు తిరిగిన దగ్గరికి వేసుకున్నామంటే పట్టుకున్నట్టుగా బాగా ఫిట్టింగ్ నీట్ గా ఉంటది అదనమాట. ఈ విధంగా రఫ్ చేసేసుకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే బాడీ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. విత్ నెక్, రౌండ్ నెక్ అండి ఇది. ఎటువంటి హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ ఏమీ లేదు, నార్మల్ గా. ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ మనకు కొంచెం ఓపెన్ ఉండాలి, ఎందుకంటే తల పట్టాలి కదా పాపకి వేసేటప్పుడు, బేబీకి వేసేటప్పుడు తల పట్టాలి కాబట్టి హుక్ పెట్టుకోవాలి. హుక్ కోసం చాలా మంది కాజా పట్టి అది ఇది అని చెప్పేసి పెడుతూ ఉంటారు. చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఇది నేను బిగినర్స్ కోసం చూపిస్తున్నాను కాబట్టి స్టిచ్చింగ్. ఇదిగోండి ఈ విధంగా మనం రివర్స్ లోనే పెట్టుకున్నాము మెయిన్ పార్ట్ కి. ఇదిగోండి ఇట్లాగా కొంచెం కిందికి అనుకొని కరువు తీసుకొని మళ్ళీ పైకి నెక్ వైపుకి లాకి కుట్టుని ఈ విధంగా నెక్ అరౌండ్ కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను గీసున్నాను కదా, మీకు కట్ చేసేటప్పుడు కూడా అర్థమవుతుంది క్లియర్ గా. అదిగో అట్లాగా అక్కడి వరకు కుట్టేసేసుకొని మనము ఆపేయాలా. యాజ్ యూజువల్ గా ఇందాక పెట్టుకున్నట్టుగా కొన్ని టక్స్ పెట్టేసేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట లైనింగ్ పీస్ ని. అప్పుడు మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోతుంది.
ఎక్స్ట్రా పీస్ యాడ్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ బిగినర్స్ కోసం కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ చేయటం నాకు ఇష్టం లేక నేను ఇది ఒక సింపుల్ మెథడ్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఆ మొనలు కరెక్ట్ గా రావాలంటే కొంచెం ఏదో ఒకటి నీడిలో, లేదంటే నేనైతే సిజర్ తో అన్నాను, కానీ ఏదో ఒకటి ఉంటది కదా మీ దగ్గర, స్క్రూ డ్రైవర్ ఏదో ఒకటి, దాంతో అలా అన్నారంటే నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. ఇప్పుడు దీనిపైన కూడా ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ కి ఎలా అయితే నెక్ కి కుట్టేసుకున్నామో పైన, దీనికి కూడా వేసేసుకుంటాం. ఇదిగోండి చూడండి, మీకైతే ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చుంటదని నా ఉద్దేశం. నేను నీట్ గా చెప్తున్నాను లేదా ఎలా మీకు అర్థమవుతుందో లేదో, లేదంటే ఎలా చెప్పాలో కొంచెం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? ఇదన్నమాట, నేను పైన మొత్తం కుట్టేసేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ గా ఇందాక మనం లైనింగ్ ని ఎట్లయితే ఫ్రంట్ పార్ట్ కి అంటించుకున్నామో, అంటే జాయిన్ చేసుకునే కుట్టు వేసుకున్నామో, సేమ్ దీన్ని కూడా లైనింగ్ ని మెయిన్ పార్ట్ కి కుట్టేసేసుకోవాలి. ఇటువైపు తిప్పుకొని ఇదిగోండి ఇట్లాగా ఇలా కుట్టేసేసుకుంటే అది ఇంకా కదలకుండా ఉంటదని చెప్పేసి ఆ ఎక్స్ట్రా పీస్ ని కూడా మనము ఇలా ఫ్రంట్ పార్ట్ లో కట్ చేసుకున్నట్టుగా నీట్ గా కట్ చేసేసుకుంటాం ఈ విధంగా. చాలా సింపుల్ గా అయిపోతుందండి. నేను ఈజీగానే అర్థమయ్యేటువంటి భాషలోనే చెప్తున్నాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్న మెథడే చాలా సింపుల్ అనిపించేది నాకు. ఎప్పుడు యూట్యూబ్ లో చాలా మంది చెప్తున్నారు, కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది. కానీ నేను ఏ విధంగా అయితే ఆలోచించి నేర్చుకున్నానో అదే ఆలోచనని అట్లాగే నేను నేర్చుకున్న విధి విధానాన్ని ఇందులో నేను క్లియర్ గా వివరిస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో అయితే టక్స్ వేసుకున్నాం కదా, సేమ్ అట్లాగే మనము దీనికి కూడా బ్యాక్ పార్ట్ కూడా టక్స్ వేసుకోవాలి. ఇట్లాగా దారం ఎందుకో తెగుతూ ఉందన్నమాట. కొంచెం ఈ పవర్ మిషన్స్ కి ఏంటంటే దారాలు కొంచెం క్వాలిటీ ఉన్నవి మాత్రమే యూజ్ చేయాలి. కొంచెం క్వాలిటీ తగ్గినటువంటి నార్మల్ థ్రెడ్స్ యూజ్ చేసామంటే నిలవదనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది ఫ్రంట్ అది బ్యాక్. ఇప్పుడు చూడండి దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకొని నీట్ గా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను నేను. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం మంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీకు కింద పెట్టినటువంటి పార్ట్ వచ్చేసి పై పక్క, అంటే పై పార్ట్ అంటారు కదా, లైనింగ్ పార్ట్ కాకుండా మెయిన్ పార్ట్ పైకి ఉండాలి. పై నుంచి పెట్టేటువంటి ఇంకో క్లాత్ వచ్చేసి లైనింగ్ పార్ట్ పైకి ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్పేసి నా ఉద్దేశము. దాన్ని ఇంకొక కుట్టు మనం పైన నెక్ అరౌండ్ మొత్తం వేసేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఎందుకంటే మనము లోపలికి ఫోల్డ్ చేసినటువంటి క్లాత్ ఉంటది కదా, టక్స్ పెట్టేసి ఫోల్డ్ చేసి ఉన్నాం కదా, ఆ క్లాత్ లేకుండా ఉండేందుకు, నీట్ గా అణిగి బాగుండేందుకు ఈ విధంగా అయితే ఇంకొక కుట్టు వేసుకుంటాం అనమాట. ఇది ఐరన్ చేయకపోయినా కూడా ఐరన్ చేసినంత నీట్ గా ఉంటది. ఇదిగోండి ఇట్లా నెక్ రౌండ్ మొత్తం కంప్లీట్ గా చేసేసుకుంటున్నాం అనమాట. కుట్టు ఇక్కడికి కంప్లీట్ అయిందండి. ఇదన్నమాట. ఇప్పుడు మనము ఇందాక బాటమ్ వేర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ని బాటమ్ వేర్స్ ని తయారు చేసుకున్నాం కదా, దాంట్ని మనం దీనికి ఎట్లా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇదిగో ఇట్లా సెంటర్ ఫోల్డింగ్ చేసేసుకొని 2 పార్ట్స్ ని టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లాగా. ఇప్పుడు బాటమ్ వేర్ ని కూడా రెండింటిని తీసుకొని, లేదంటే మనం ఏదన్నా అయితే జాయిన్ చేయాలనుకుంటున్నామో దాన్ని, ఇది బ్యాక్ పార్ట్ అనుకుంటున్నాము, ఈ బ్యాక్ పార్ట్ ని కూడా మిడిల్ సెంటర్ పార్టేషన్ చేసేసుకొని ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక మనము బాడీకి పెట్టుకున్న దాని నుంచి ఆ సెంటర్ పార్టేషన్ దగ్గర నుంచి, అంటే కరెక్ట్ గా అటు ఇటు హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా ఉండేదాని కోసం అనమాట. ఇప్పుడు దీనికి టక్ పెట్టాము, అదే సెంటర్ పాయింట్ చూసుకొని దానికి టక్ పెట్టుకున్నాం కాబట్టి ఈ రెండు టక్స్ మధ్య నుంచి కుట్టు వేసుకోవాలి. ఇటు వేసేసుకొని తర్వాత ఇటు జాయింట్ చేసేసుకున్న తర్వాత అటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇదన్నమాట. ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు నిజంగా చెప్తున్నా
ఈ వీడియో తోటి ఖచ్చితంగా అస్సలు రాని వాళ్ళకి, అర్థం కానటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యి ఫ్రాక్ అయితే కుట్టుకోగలరు వాళ్ళ బేబీకి వాళ్ళు, సారీ మీ బేబీకి మీరు. ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులా కుట్టు వేసేసుకోవాలి. ఇలా చేసామంటే మనకి బాడీ పార్ట్కి ఈ బాటమ్ వేరు, అటు అటు కొంచెం ఎక్స్ట్రా ఇటు కొంచెం ఎక్స్ట్రా అట్లా రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా చూడండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ దాన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్గా సెంటర్ పార్టేషన్ చేసేసుకొని ఒక టక్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో బాటమ్ అండ్ బాడీ పార్ట్ ని, దీన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ గా అలాగే సెంటర్ పార్టేషన్ చేసేసుకొని ఆ టక్స్ పెట్టుకున్న దాని దగ్గర నుంచి ఇటువైపుకి, తర్వాత ఫోల్డ్ చేసి అటువైపుకి కుట్టు లాగేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అండి. కాకపోతే ప్రాసెస్ తెలియాలి. 1 by 1 ఏం చేయాలి, ఫస్ట్ ఏ దాంతో మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, తర్వాత ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఏది జాయింట్ చేసుకొని ఏ కుట్టు వేసిన తర్వాత ఇంకో కుట్టు వేయాలి, అది తెలుసుకుంటే కుట్టడం చాలా ఈజీ అన్నమాట. అర్థమైందా అండి? ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాను నేను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత రెండు కంప్లీట్ అయినాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఈ విధంగా ఆల్మోస్ట్ స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా రెడీ అయిపోయింది అది. ఓకేనా? మనం మెజర్మెంట్ ప్రకారము అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు వేసుకున్నామంటే స్లీవ్లెస్ ఫ్రాక్ రెడీ అయిపోయినట్టు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించిందండి నాకు. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ పెట్టకుండా ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి అది కింద బాటం వేరే క్లాత్ నే తీసుకున్నాను అనమాట. దాన్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఒక సైడ్ అంచులు పోగులు లేకుండా నీట్ గా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా అయితే మనము బాడీ పార్ట్ ని, అదే బాటమ్ వేర్ ని బాడీ పార్ట్ ని జాయిన్ చేసుకున్నటువంటి ఫ్రాక్ క్లాత్ ని తీసుకోవాలి. మనం ఇందాక స్టిచ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ క్లాత్ ఉంది కదా, మనం హ్యాండ్స్ కి ఫ్రిల్స్ పెట్టుకుందాం అని చెప్పినటువంటి క్లాత్ ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ, హ్యాండ్ అంటే మనము చంక రౌండ్ కట్ చేసేసుకున్నాం కాబట్టి దాని చుట్టూ ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ నీట్ గా అండి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే దూరం క్లాత్ లేనప్పుడు దూరం పెట్టుకున్నా, ఇప్పుడు మన క్లాత్ ఉంది కాబట్టి దగ్గరగా పెట్టుకుంటే కుచ్చు బాగా కనిపిస్తుంది అనమాట. బేబీ వేసుకున్నప్పుడు ఎలాగుంటదంటే ఒక పఫ్ లాగా ఉంటది అనమాట. చాలా బాగుంటది అనమాట చూసేందుకు. సో అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే నేను దగ్గరగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి, మనం అంత దగ్గరగా పెట్టుకున్నా కూడా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలిందనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి అవి మనం జాయింట్ చేసినటువంటి ఆ క్లాత్ ఉంటది కదా, లోపల క్లాత్ ఖర్చు, ఆ క్లాత్ పైకి లేకుండా నేను లోపలికి ఫోల్డ్ చేసేసి పైన ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. ఇక్కడ డబుల్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే అది ఆ క్లాత్ మనం కుట్టు వేసుకున్నటువంటి ఖర్చు క్లాత్ బయటికి కనిపించకుండా ఫోల్డ్ అయ్యి ఉంటదని చెప్పేసి డబల్ కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. ఇందాక మనం నెక్ వేసుకున్నాం కదా, ఫస్ట్ ఎడ్జ్ దగ్గర ఒకటి, తర్వాత దూరంగా ఒకటి వేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇదిగోండి ఈ విధంగా ఇంకొక కుట్టు వేసేసామనంటే అది ఖచ్చితంగా లేకుండా నీట్ గా ఉంటది అనమాట. సేమ్ అండి ఈ విధంగా ఇంకొక వైపు ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అండి, చాలా బాగుంది. షైనింగ్ కూడా చాలా బాగుంటది. మీకు ఇక్కడ లైటింగ్ తక్కువ మూలంగా మీకు ఎలా కనిపిస్తుందో అయితే నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు రియల్ గా చూసేందుకు డార్క్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదిగోండి ఈ విధంగా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా నీట్ గా ఇట్లాగా ఫ్రిల్స్ పెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది నిజంగా చెప్తున్నాను, బిగినర్స్ చూసినా సరే ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి, మీకు నీట్ గా వస్తుందని చెప్పేసి నా ఫీలింగ్. ఖచ్చితంగా నేర్చుకుంటారండి ఈ వీడియో. వైపు కూడా హ్యాండ్ కి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు, లేదా ఇంకొక కుట్టు వేసేసుకుంటాం ఓవర్లాక్ ఎందుకులే అనుకుంటే ఆ విధంగా ఇంకొక కుట్టు అయినా వేసేసుకోవచ్చు. నీట్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది అక్కడికి స్టిచ్చింగ్ అంతా. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారం అంటే బేబీ
బాడీ మెజర్మెంట్ ప్రకారం కుట్టు వేసేసుకుందాం మనం. సైడ్స్ ఓపెన్ ఉంటది కదా, ఆ కుట్లు వేసేసుకొని క్లోజ్ చేసేసామంటే అక్కడికి ఫ్రాక్ కంప్లీట్ అయినట్టు. ఇదిగోండి చూడండి, ఇదేంటంటే ఇప్పుడు మీకు నడుము దగ్గర ఆ కచ్చు క్లాత్ ఉంది కదా, అది మనకు ఆపోజిట్ అంటే అటువైపుకు ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోండి. అంటే కిందికి ఫోల్డ్ చేసామంటే ఫ్రాక్ జారినట్టుగా, అంటే ఫిట్టింగ్ పట్టుకున్నట్టుగా కనిపించదు, జారిపోయినట్టుగా అనిపిస్తుంది నడుము దగ్గర. అది బాగోదు కాబట్టి ఫోల్డింగ్ అటువైపుకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి, కింద పైన కూడా. ఇదిగోండి ఈ విధంగా జాయింట్స్ మనం లైనింగ్ ని కూడా అటాచ్ చేయకుండా లోపల పార్ట్ లోపల వైపుకి లైనింగ్ క్లాత్ లైనింగ్ ఉండేటట్టుగా వేరువేరుగానే కుట్లు వేసుకుంటున్నాము, గమనించగలరు. అది ఈ విధంగా అండి నీట్ గా వేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ని జాయిన్ చేసుకుందాం. లైనింగ్ పార్ట్ అండ్ మెయిన్ పార్ట్ ని అటాచ్ చేసి జాయిన్ చేస్తే నడిచేటప్పుడు బేబీకి ఫ్రీగా ఉండదన్నమాట. ఎందుకంటే అది లైనింగ్ పార్ట్ ఉన్నంత వెడల్పు మెయిన్ పార్ట్ ఉన్నంత వెడల్పు లైనింగ్ పార్ట్ ఉంటే ఓకే గానీ, లేదంటే కొంచెం లైనింగ్ పార్ట్ మనం తక్కువే తీసుకుంటాం కాబట్టి రెండు వేరుగా జాయిన్ చేసుకోవటం బెటర్. ఇక బాబిన్ లో థ్రెడ్ అయిపోయినట్టుంది అనమాట. థ్రెడ్ ఎక్కించుకొని ఇంకొక వైపు కుట్టు వేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడే మీకు వాయిస్ ఓవర్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ ఎందుకంటే ఆ సౌండ్, మిషన్ సౌండ్ ఉంటది కదా, దానివల్ల మీకు అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి నేను తర్వాత వాయిస్ అయితే అందిస్తున్నాను అనమాట. ఈ విధంగా చూడండి, లైనింగ్ ని కొంచెం పక్కకి లాగి మెయిన్ పార్ట్ కి, మెయిన్ పీస్ కి కుట్టు వేసుకోవాలి. అంటే ఓపెన్స్ ఇవి, అంటే ఓపెన్ ఉంటది కదా, జాయిన్ చేసుకుంటున్నాం అనమాట. జాయిన్ చేసేసుకునేటప్పుడు ఇదొక్కటి కొంచెం క్రిటికల్ గా అనిపిస్తుంది, కానీ ఏమి కాదు. కింద క్లాత్ ను కొంచెం అట్లా జరిపి పైన క్లాత్ ను కూడా, లైనింగ్ క్లాత్ నేను చెప్పేది అట్లా జరుపుకున్నామంటే మెయిన్ పీస్ వచ్చేస్తుంది బయటికి, దాన్ని బట్టి కుట్టేసేసుకోవడమే. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా కుట్టి వేసేసుకోవాలి. లోపల క్లాత్ ని కొంచెం పక్కకు ముందుకు అనుకున్నామంటే లెఫ్ట్ సైడ్ కి లైనింగ్ క్లాత్, ఓన్లీ లైనింగ్ క్లాత్ వరకు కుట్టుబడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా, చాలా ఈజీగా అయిపోయేటువంటి ఇది. ఈ ఫ్రాక్ ఏంటంటే ఒక పాత క్లాత్ అన్నమాట ఇది. యాక్చువల్ గా అది పక్కన పడేస్తే ఎందుకు పనికి రాకుండా అది పడి ఉంటది. అదే దాన్ని మనం డిజైన్ చేసుకున్నామంటే ఎంత మంచి ఫ్రాక్ రెడీ అవుతుందో చూడండి. దగ్గర ఈ పట్టు ఫ్రాకు ఇప్పుడు మనం ఏ డిజైన్ స్టూడియోలోనైనా తీసుకోవాలన్నా, లేదా బొటిక్స్ లో తీసుకోవాలన్నా ఖచ్చితంగా దగ్గర 700-800 ఉంటదండి. లేదన్నా ఇప్పుడు అయితే ఈ రేట్ల ప్రకారము స్టిచ్చింగ్ ఛార్జ్, క్లాత్ ఛార్జ్ ఇవన్నీ వేసుకుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. నేను చాలా ఫేస్బుక్ లో చాలా వీడియోస్లలో చూస్తున్నాను అనమాట. ఇటువంటి ఫ్రాక్స్ కూడా అంతంత రేట్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మనం అవి కుట్లు వేసేసుకున్నాము చూడండి. ఈ విధంగా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ ని కూడా కుట్టు వేసేసుకున్నాను. చూసారు కదా, చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా అయితే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ చూడండి, అవైతే నాకు బాగా నచ్చాయి అనమాట, అందుకే వాటిని చూపిస్తూ ఉన్నాను మీకు. ఈ విధంగా అయితే నీట్ గా బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది 3 or 4 years బేబీకి అయితే నీట్ గా సరిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోబాకండి, ఓకేనా. ఇప్పుడు చూడండి నీట్ గా ఫ్రాక్ అయితే ఫుల్ గా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోబాకండి. ఇదైతే ప్యూర్ కంచిపట్టు శారీ అండి, టస్సర్ శారీ ఏదో అంటారు దీన్ని, టస్సర్ క్లాత్. చాలా బాగుంది అనమాట. జరీ వర్క్ అంతా చిన్న బుటాస్ వచ్చున్నాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాను నేను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. నచ్చినా ఉపయోగపడినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇంకొకటి లైక్ చేయండి నచ్చితే, ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.